నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి వైఎస్ వివేక గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వవద్దు అంటే ఈ రద్దు చెయ్యాలి అంటూ సునీత గారి తరపున లాయర్లు వాదించడం మనం చూస్తూ ఉన్నాం. మొదటగా మీరు ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ కేసులో, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో విచారణకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది, ఒక ఈ లోపల పూర్తి చేయమని. ఆ తర్వాత సుప్రీంకోర్టు పరిధిలోనే సిబిఐ విచారణ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సిబిఐ తన అఫిడవిట్ దాఖలు చేసింది, మా విచారణను పూర్తి చేశాము అని సిబిఐ నుంచి చెప్పింది, అంటే విచారణ పూర్తయిందని. రెండో వైపు సునీత గారు ఏమంటారంటే ఇంకా కొన్ని కోణాల్లో విచారణ జరపాల్సి ఉందనేది ఆమె ఆర్గ్యుమెంట్ చేస్తుంది. పబ్లిక్ గా చేస్తున్నారు, లీగల్ గా చేస్తున్నారు, వాళ్ళ రైట్, దాన్ని ఏం కాదన్ను. దాంట్లో భాగంగానే అవినాష్ రెడ్డి గారి బెయిల్ ని రద్దు చేయమని కూడా వారు పిటిషన్ వేస్తున్నారు. ఈ మధ్యలో జరిగిన పరిణామం ఏంటి అంటే, టెక్నికల్ గా మాట్లాడాలి కోర్టు విషయాలు, రాజకీయంగా నైతికంగా బయట జరిగే చర్చ కూడా మాట్లాడతాం. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు పట్ల మొదటి నుంచి ఎవరైనా అడిగే ప్రశ్న తొందరగా పూర్తి కావాలి, ఆకాంక్ష. అదేవిధంగా ఎవరు తప్పు చేశారు, ఎవరిని ప్రోత్సహించారు, వాళ్ళందరూ శిక్షకు గురి కావాలి. ఇది ఇన్ ప్రిన్సిపల్ స్టాండ్. బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా మనలాంటి వాళ్ళు దాన్ని కోరుకుంటాం, జరగాలని ఆశిద్దాం. అయితే ఏం జరుగుతోంది, రాజకీయ కోణం పులుముకుంది. ఈ క్రమంలో సునీత గారు రెండు అంశాలు, ఒకటి విచారణ ఇంకా ఇంకో రూపంలో కూడా జరగాల్సిన అవసరం ఉంది, అసంతృప్తిగా ఉందనే భావన వాళ్ళు బహిరంగ మాట్లాడుతున్నారు. ద సేమ్ టైం అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని. అంటే నేను బెయిల్ రద్దు అవుతుందా లేదా తెలియదు, కానీ నాకున్న జనరల్ అసెస్మెంట్ ప్రకారం రద్దయ్యే అవకాశం కనపట్లేదు అవినాష్ రెడ్డి గారు. దానికి కారణం ఏంటంటే, సిబిఐ వారి పట్ల కూడా అలిగేషన్ చేసింది. మీకు గుర్తుంటే అవినాష్ రెడ్డి గారి పాత్ర పట్ల కూడా అనుమానాలని సిబిఐ వ్యక్తం చేసింది. ఎలా వ్యక్తం చేసింది? వారు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో కనపడుతుంది. రెండో వైపు వారిని విచారించింది. మీకు గుర్తుంటే సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారిని 2-3 సార్లు పిలిచి మాట్లాడింది. అంటే విచారణ పిలిచి ఆయన వెళ్ళాడు, చెప్పదలుచుకుని చెప్పారు, ఆర్గ్యుమెంట్ జరిగినాయి. విచారణ వాళ్ళని పిలిచి అప్పుడు కూడా వారిని కోర్టే వారికి ముందస్తు బెయిల్ ఇచ్చింది, అరెస్ట్ చేయాల్సిన అవసరం విచారణకు సహకరించమని. ఆ మేరకు ఆయన విచారణకు సహకరించారు, విచారణ పూర్తి చేశారు. ఇప్పుడు సిబిఐ మా విచారణ పూర్తి అయిందని. విచారణ పూర్తి అయిన తర్వాత మళ్ళీ అరెస్టులు ఉంటాయా? నేచురల్గా ఉండకూడదు, అదేం రూల్ అని నేను అన్నాను. విచారణ ఎందుకు అరెస్టులు జరుగుతాయి? విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ పూర్తయి నమోదు చేయ లోపల వీళ్ళైనా బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్సా, ఇతర విచారణకు ఆటంకం కలిగిస్తారా, ఇట్లాంటి దృష్టిలో లేదా అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరం ఎంత ఉంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు అరెస్టులు జరుగుతాయి. ఆ తర్వాత జైలుకు పోయేది శిక్ష పడిన తర్వాత. అయితే ఇక్కడ మొదట జరుగుతుంది ఏంటి, విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయిందని సిబిఐ చెప్తుంది, అంటే వారు చేయాల్సిన విచారణ పూర్తి చేసేసారు. కానీ విచారణ పూర్తయిన తర్వాత వివేకానంద రెడ్డి అరెస్ట్ అనేది నేనైతే సాధ్యం కాదు అనుకుంటున్నాను టెక్నికల్ గా. ఒకవేళ కోర్టుకు ఎవరు ఆయన బెయిల్ రద్దు చేయమని కోరాలి? నేచురల్ గా సిబిఐ కోరాలి, ఎందుకంటే విచారణ సంస్థ అది. కానీ వారు ఏమంటున్నారు, విచారణ పూర్తయింది, ఇప్పుడు వాళ్ళు బెయిల్ రద్దు చేయనండి. ఆమె పిటిషన్ పైన సిబిఐ ఏమనేయాలి, ఆల్రెడీ పూర్తి చేసామని చెప్తారు. కానీ బెయిల్ రద్దు చేయమని అనుకో, మీరు విచారణ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ బెయిల్ ఎందుకు రద్దు చేయాలంటుంది కోర్టు. కాబట్టి విచారణ పూర్తయిందన్న సిబిఐ వాదన నేపథ్యంలో నా అంచనా ప్రకారం వారి బెయిల్ రద్దు కావడం టెక్నికల్ గా సాధ్యం కాదు. ఎప్పుడు సునీత గారు వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేసి విచారణ ఈ కోణంలో మీరు చేశారు, ఇంకా ఈ కోణంలో చేయాల్సి ఉందన్న సునీత గారి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి మళ్ళీ ఇస్తే అప్పుడు డౌట్ రావచ్చు, అప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు కేసులు ఏంటనేది మళ్ళీ వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ సిబిఐ విచారణ పూర్తయిందని అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారిని విచారించిన నేపథ్యం, దాంతోపాటు ఆయన ముందస్తు బెయిల్ కోర్టే ఇచ్చింది. ఈ 3 కారణాలు ఇచ్చా వివేకానంద రెడ్డి ఫర్దర్ గా అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని నేనైతే అనుకోవట్లేదు. బెయిల్ రద్దు అవుతుందని నేను అనుకోవట్లేదు, అరెస్ట్ కాదు, బెయిల్ మీద అడగట్టి. అయితే సునీత గారికి కూడా కొంత రిలీఫ్ వచ్చింది. మొన్న జరిగిన దాంట్లో ఆ రామ్ సింగ్ వాళ్ళపైన కేసు పెట్టారు, సిబిఐ ఆఫీసర్ పైన బెదిరించాడని. ఈమె పైన వాటిని కోర్టు కొట్టేసింది, క్వాష్ చేసింది, తగిన ఆధారాలు లేవని. వారికి కూడా రిలీఫ్ వచ్చింది. కేసు పూర్తయింది కాబట్టి విచారణ, ఇంకా విచారణలో వారిపైన చేసిన ఆరోపణలు ట్రయల్ జరుగుతాయి. ఆ ట్రయల్లో ఏమైనా వాళ్ళ పాత్ర ఉందని ప్రూవ్ అయితే అప్పుడు నిజానికి వారి పాత్ర ఏదైతే ప్రస్తావిస్తుందో సిబిఐ, దానికి 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే కేసులు అవన్నీ.
సెక్షన్. కాబట్టి ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇంకేమన్నా సునీత గారు వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత, తగిన ఆధారాలు వారు ఏమైనా చూపిస్తే కోర్టు కన్విన్స్ అయితే అప్పుడు మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేసి విచారించిన ఆ చర్చ వస్తుంది. ఈ మొత్తం కోణం చూసినప్పుడు అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ రద్దు చేసే అవకాశాలు దాదాపు నాకు కనపడట్లేదు. సార్, ఇంత స్ట్రాటజిక్ గా వెళ్తున్నారు అని అంటున్నారు, ఇక్కడ ఇన్ని పారామీటర్స్ గురించి మీరు మాట్లాడారు. అయినప్పటికీ కూడా బెయిల్ రద్దు చేయాలంటూ సునీత గారి తరపు నుంచి లాయర్లు వాదించడం పట్ల వెనక ఏమై ఉండే అవకాశం ఉంది, ఏమయ్యే అవకాశం ఉంది అనేది కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. మీ పర్సెప్షన్ ఏం చెప్తారు? సునీత గారు మొదటి నుంచి కూడా అవినాష్ రెడ్డి గారు వైపే ఏలెత్తి చూపిస్తున్నారు. ఇంకా జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేలెత్తి చూపిస్తున్నారు, వాళ్ళపైన అలిగేషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ అలిగేషన్స్ చేస్తున్నారు కాబట్టి వారు ఆ అభిప్రాయాన్ని కట్టుబడి ఉంటారు. దానితో పాటు రాజకీయ కోణం కూడా వచ్చేసింది కదా, రాజకీయ ప్రత్యర్థులు కూడా మారిపోయారు కదా. మీకు కావాలంటే ఎలక్షన్ టైంలో శర్మిలా గారికి డైరెక్ట్ గా మద్దతు ఇచ్చారు కదా, అంటే యాంటీ జగన్ పేరుతో. మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సంబంధం లేకుండా పోయి ఆ రోజు పోయి జెడ్పీటీ ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తా ఉంటే నాకు వివేకానంద హత్య కేసు గుర్తు వస్తుందని చెప్పేశారు. సంబంధమే లేదు, జెడ్పీటీసీ ఎన్నికలు వేరు, వివేకానంద రెడ్డి కాదు. అంటే పొలిటికల్ నెగిటివిటీ కూడా వీళ్ళు ఉన్నారు, పొలిటికల్ రైవల్గా స్టార్ట్ అయినారు, ఆధిపత్యం స్టార్ట్ అయినారు. కాబట్టి వారు ఏ చిన్న సాంకేతిక అవకాశం ఉన్నా వారు ఖచ్చితంగా ఆ యాంగిల్లోనే వెళ్తారు. పొలిటికల్ రైవల్టీస్గా మారిన తర్వాత ఇంకేమో మిగతా పని చేయవు. కాబట్టి వాళ్ళు ఎంత అవకాశం ఉంటే అంత పోతూనే ఉంటారు. అది రాజకీయ కోణం కూడా ఉంది కాబట్టి అది నడుస్తుంది. అయితే రాజకీయ కోణాలు, మన వ్యక్తిగత ఇష్టాలు ఎన్నున్నా కోర్టు అనేది సాంకేతిక అంశాలు తగిన ఆధారాలే చూస్తుంది. సాంకేతిక అంశం నేను చూసినప్పుడు విచారణ సంస్థ విచారణ పూర్తి చేసేసిందని చెప్పేసి, ఇంకా కోర్టు ఏమన్నా మీరు చేసిన విచారణ పరిధి, మీరు చేసిన విచారణ తీరు బాగలేదని నిర్ధారణకు వచ్చి ఇంకా ఈ కోణంలో చేయాలన్నంత పెద్ద నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుంటేనే మళ్ళీ విచారణ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు లేదా చర్చ వస్తుంది. అది చేయాలంటే ఏం చేయాలి, సుప్రీంకోర్టుకి తగిన ఎవిడెన్స్ సునీత గారు ఇవ్వాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సరైన విచారణ పూర్తి చేయలేదు, రుజువు మార్గంలో విచారణ జరగలేదని రుజువు చేస్తే అప్పుడు చేస్తారు. అట్లాంటి పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే విచారణ సంస్థ సిబిఐ లాంటి నెంబర్ 1 ఏజెన్సీ ఒక నిర్ధారణకు వచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ పునర్విచారణ జరిగే పరిస్థితి ఉంటుందని నేను అంత అనుకోవట్లేదు. సో నాకున్న అవగాహన మేరకు ఈ కాంటెస్ట్ లో వారు బెయిల్ రద్దే అవకాశం. ఇంకా పొలిటికల్ యాంగిల్ చూసినప్పుడు వాళ్ళు పొలిటికల్ రైవల్టీస్ కూడా మారిపోయారు, వ్యక్తిగత రైవల్టీస్ మారిపోయారు. కాబట్టి ఈ కేసు ముగిసేంత వరకు ఇట్లాంటి వాదనలు, ఇట్లాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. సార్, మరి ముఖ్యంగా మనం ఇంకొక టాపిక్ గురించి మాట్లాడినప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగానే జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేయడం, అందరికీ కాల్ చేశారని కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాల్ చేయడం, ఈ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణ గారికి మద్దతు తెలపడం ఒక రకంగా చెప్పి చాలా ఫాస్ట్గా కూడా జరిగిపోయాయి. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి ఎందుకు మద్దతు ఇచ్చారు, ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ నడుస్తుంది. ఇక్కడ పైపెచ్చు ఇక్కడ తన రాజకీయ సమీప ప్రత్యర్థి ఉన్న తెలుగుదేశం పార్టీతో ఎన్డీఏ కలిసి ఉంది. సో కలిసి ఉన్న దానికి నెగిటివ్గా ఉండాల్సిన వ్యక్తి ఎందుకు పాజిటివ్గా ఉంటున్నాడు అనేది చర్చ వస్తుంది. దానికి 2 కారణాలు నాకు కనిపిస్తున్నాయి. మొదటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి తన రాజకీయ ప్రస్తావన ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని ఆయన ఏకగ్రీవంగా కావాలని కోరుకుంటున్నాడు. ఆయనతో విభేదించవచ్చు, ఆయన అభిప్రాయం తప్పుపట్టచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో జగన్ గారిది మొదటి నుంచి ప్రిన్సిపల్ స్టాండ్. ఆ ప్రిన్సిపల్ స్టాండ్తో విభేదించవచ్చు. ఆ ప్రిన్సిపల్ స్టాండ్ ఏంటంటే వీలైనంత వరకు ఈ 2 పదవులు రాజ్యాంగబద్ధమైన పదవులు కాబట్టి, అన్ని రాజ్యాంగ పదవులు కావచ్చు, ఈ 2 ప్రత్యేకంగా దేశానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కాబట్టి ఏకగ్రీవంగా జరగాలి. ఇది ఆయన మొదటి నుంచి లక్ష్యం. రెండోది, ఏకగ్రీవం ఎప్పుడు జరుగుతుంది? సహజంగా ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మెజారిటీ వాళ్ళ వైపు ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఏరే వాళ్ళని ఏకగ్రీవం చేయరు కదా, ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళే గెలిచే వాళ్ళే ముందుండే అవకాశం ఉంది. ఇది 2వ స్టెప్. కాబట్టి రెండోది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళకే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏకగ్రీవం కావాలనే తన అభిలాష. దానివల్ల ఆయన ఖచ్చితంగా ఈ స్టెప్ తీసుకున్నాడు. అంతే తప్ప ఎన్డీఏ ఇంకోటే కాదు. ఆయన ఎన్డీఏలో లేనప్పుడు కూడా రామ్నాథ్ కోవింద్ గారికి సంబంధించి కానీ, ముర్ము గారికి సంబంధించిన కానీ, స్పీకర్ లాంటి విషయాలు వచ్చినప్పుడు ఆయన సహకరిస్తున్నాడు, బీజేపీతో ఉన్నా లేకపోయినా. ఈ విషయంలో ఆయన ప్రిన్సిపల్ స్టాండ్ ఇనానమస్. రెండోది, వీలైనంత వరకు ఎన్నికలు జరగకూడదు, అధికారంలో ఉండే వాళ్ళు గెలుస్తారు కాబట్టి సహకరించాలి. ఆ యాంగిల్లో ఆయన ఉంటున్నాడు. ఉదాహరణకు రాష్ట్రపతిగా తనను అరెస్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రణబ్ ముఖర్జీకి ఆయన ఓటేశాడు. జైలు నుంచి వచ్చి మరీ ఓటేసినాడు, పార్లమెంట్కి పోయి రాష్ట్రపతి ఎన్నికలు ఓటేయాలని. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన
ఏకగ్రీయంగా జరగాలి. ఏకగ్రీయం ఎప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు జరుపుతారు. దీన్ని వివాదాస్పదంగా రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు, రాజకీయంగా ఉన్నటువంటి విభేదాలు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అనేది జగన్ గారి స్టాండ్. ఆ స్టాండ్ మొదటి నుంచి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏ స్టాండ్తో ఉన్నాడో ఆ స్టాండ్తోనే ఉన్నాడు. దానికి ఉదాహరణ గతంలో మీకు గుర్తుంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు సత్యకుమార్ గారు, ఆయన ఒక వ్యాఖ్య చేసినాడు. ఎప్పుడు రామ్నాథ్ కోవింద్ గారికో ముర్ము గారికి మద్దతు ఇస్తే జగన్ గారు ఈయన మేము అడగకపోయినా ఆయన ఇచ్చినాడు అని చెప్పినాడు. అప్పుడు బీజేపీ, అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి. వెంటనే శేఖావత్ గారు వాళ్ళ అబ్బాయి, మంచి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, కేంద్రంలో 1, 2, 3 ప్లేస్ లో ఉంటాడు. ఆయన బైరాంగ్ సీత వాళ్ళ కొడుకు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు శేఖావత్ గారు. ఆయన డైరెక్ట్ గా ఎక్స్ లో స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు అడగడం కాదు కదా, ఏకంగా ఎవరు అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని కూడా మేము ఆయనతో చర్చించామని చెప్పారు. ఆ రకంగా వ్యవహరించారు. కాబట్టి మొదటి నుంచి కూడా జగన్ గారి యొక్క రాజకీయ నిర్ణయం ఏదైతే ఇనానమస్ కావాలి, పోటీ ఉండకూడదు, అక్కడ రాజకీయ విభేదాలతో ఎన్నిక జరగకూడదు అనేది ఆయన ప్రిన్సిపల్ స్టాండ్. ఆ ప్రిన్సిపల్ స్టాండ్ లో భాగంగానే ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అభ్యర్థి ఏదైతే రాధాకృష్ణ గారు ఉన్నారో వారికి మద్దతు ఇచ్చినట్టుగా నేనైతే చూస్తాను. సార్, కానీ ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పిన దాంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం లేదు ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితులు ఓ లెక్క. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వైసీపీ నేతలపై దాడులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, లేకపోతే ఇబ్బందులు పెడుతున్నారు అనే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు అదే కూటమిలో టీడీపీ ప్రభుత్వం కూడా ఉంది. అంటే పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టేనా? ఎలా సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక్కొక్క వర్షన్ మార్క్. సో దీనికి కొనసాగింపుగా దీంతో పాటుగానే కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసుల భయంతో ఇష్టం ఉన్నా లేకపోయినా మమ అనిపించేస్తున్నారు అనేది కూడా ఒక వర్గం వారు తీవ్రంగా చర్చిస్తున్నారు. మీరే స్టాండ్ తీసుకుంటారు? ఇక్కడ అదే ఇప్పుడు నిర్ణయం అది కరెక్ట్ కాదు. అంటే ఆయన ఒత్తిడితో విభేదించవచ్చు కానీ కేసులకు భయపడుతున్నాడను, లేదా ఎన్డీఏ కూటమిలో మద్దతు ఇస్తే ఇక ఒక పక్క పోరాటం, ఇంకో పక్క వాళ్ళతో కలిసి వాళ్ళ అభ్యర్థికి మద్దతు ఇస్తాడా అనేది. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం భాగస్వామ్యం కావచ్చు కానీ ఆయన వాళ్ళ అభ్యర్థి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా 2 గ్రూపులు పోటీ చేస్తున్నాయి. ఒక గ్రూపు ఎన్డీఏ గ్రూప్ రాధాకృష్ణన్ గారు, ఇంకో గ్రూప్ ఏది ఇండియా కూటమి. అంటే ఇండియా కూటమి పైకి జస్టిస్ ఆయన పోటీ చేస్తున్నారు కదా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా, ఇండియా కూటమి నుంచి అభ్యర్థిగా. వారు పేరుకు ఇండిపెండెంట్ గా రిటైర్డ్ జడ్జి కావచ్చు కానీ ఆయన కాంగ్రెస్ సపోర్ట్ చేసే అభ్యర్థిగా మనం చూస్తాం. నేచురల్ గా వాళ్ళే సపోర్ట్ చేస్తారు. 2 కూటమిలు ఉన్నాయి, కాంగ్రెస్ కూటమి అండ్ బీజేపీ కూటమి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడిగారు పొత్తుకు మద్దతు? ఎన్డీఏ వాళ్ళు అడిగినారు. వీళ్ళేం అడగలేదు ఇంతవరకు, నాకు తెలిసి అడిగినట్టు కూడా ఎక్కడా లేదు. రెండో కారణం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి బీజేపీ కాదు. తెలుగుదేశం రాజకీయ ప్రత్యర్థి, తెలుగుదేశంతో ఉండొచ్చు, అంతకు మించి వాళ్ళతో రాజకీయ అనుబంధం తన సమీప రాజకీయ ప్రత్యర్థి తప్ప ఇంకెవరితోనూ జగన్ గారు తగాదా పెట్టుకోడు. ఆయనకున్నటువంటి నేచురల్ స్టాండ్. 3వ అంశం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు ఏమైనా జగన్ గారిని విమర్శిస్తున్నారేమో కానీ జాతీయ బీజేపీ నాయకులు ఏమనట్లేదు. లేని శత్రుత్వాన్ని నేను ఎందుకు తెచ్చుకుంటాను? కూటమిలో బీజేపీ ఉండింది, ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం మీద ప్రశ్న చేయాల్సిన అవసరం ఉంటది. ఎప్పుడు మోదీ గారు ఇక్కడికి వచ్చినా, బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అన్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి, పార్టీకి సంబంధించి పల్లెత్తు మాట అన్నారు. కూటమిలో చాలా అరాచకాలు చేస్తుంది ఇలా మాట్లాడతారేమో తప్ప కూటమిలో భాగమైన బీజేపీ స్పందించట్లేదు. వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి సరైన డెసిషన్ వాయిస్ వినిపిస్తే మంచిది. ఇది ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఖచ్చితంగా అనాల్సిన మాట. బట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు? పాయింట్ ఏంటంటే అదే చెప్తున్నాను. ఎప్పుడు రాజకీయాల్లో వ్యూహ ప్రత్యాహాలు ఉంటాయి. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బీజేపీ జాతీయ నాయకులు ఎవరు జగన్ గారిని ఏమన్నారు? ఏమన్నప్పుడు ఈయన ఎందుకు గెలుపుకుంటాడు ఆయన్ని? ఈయన రాజకీయ ప్రత్యర్థి ఎవరు ఆంధ్రప్రదేశ్లో? తెలుగుదేశం. బీజేపీ అసలు ప్రత్యర్థే కాదు. బీజేపీ ఇక్కడ బలం లేని పార్టీ. దేశంలో బలం ఉండొచ్చు, బలం లేని పార్టీని ఈదులో పోయే వాళ్ళని ఎందుకు గెలుపుకుంటాడా ఎలక్షన్లో ఎవడైనా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు జగన్ ఏం అనలేదు అన్నప్పుడు ఎందుకు వ్యూహాత్మకంగా వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటాడు? ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళు ఆయన రాజకీయంగా విమర్శించినప్పుడు ఎందుకు పెట్టుకోవాలి? అంత గొడవ పెట్టుకుంటాడా? అంటే తనతో రాజకీయంగా విభేదించకపోయినా ఏమన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా అంటే లేదు మీరు తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కాబట్టి నేను మీతో కొట్లాడతాను, ఏమానందం? అది రాజకీయాల్లో నష్టం కదా. పైపెచ్చు ఈ పక్క ఎవరు ఉన్నారు? రెండో ప్రశ్న కూడా ఉన్నది, ఈ పక్క ఎవరున్నారు? ఆయనకు ఎవరి మద్దతు ఇవ్వాలి?
జస్టిస్ మద్దతు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ అభ్యర్థి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన్ని వాళ్ళ పార్టీ పెట్టిన రాష్ట్ర అధ్యక్షులు తెల్లారితో లేస్తే జగన్ చెప్తా ఉంది. 2, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్ గురించి మాట్లాడతారు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు. వాళ్ళ పార్టీ నాయకుడు ఠాకూర్ గారు జగన్నే కాదు ఆయన శ్రీమతి భారతి గారిని కూడా విచారణ పిలవాలి, ఆయన మాట్లాడతాడు. రోజు జగన్ విమర్శిస్తూ ఉంటారు. ఆ పక్క రేవంత్ రెడ్డి గారు సమావేశంలో చెనుకులు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చే ఈ రకంగా ఆయన ఇరిటేషన్ చేస్తుంటారు. రెండో అంశం, జగన్ గారేమో హర్యానా ఎన్నికల్లో ఒక రకంగా ఆయన ఎన్నికల పనితీరును ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ కి లాభం జరిగింది. అది కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. దాన్ని క్వశ్చన్ చేసినాడు. మహారాష్ట్రలో క్వశ్చన్ చేసినాడు. ఎవరికి లాభం? అది కాంగ్రెస్ కి లాభం. ఏ రోజైనా జగన్ మన కోసం క్వశ్చన్ చేసినాడని స్పందించిందా కాంగ్రెస్ పార్టీ? మూడో అంశం, ఢిల్లీలో వీళ్ళు ధర్నా చేశారు, మా మీద దాడులు జరుగుతున్నాయని. వచ్చిందా కాంగ్రెస్ పార్టీ? రాలా. అంటే నేనేంటి కాంగ్రెస్ తప్ప జగన్ తప్ప వాళ్ళు తప్ప నేను జోలికి వెళ్ళట్లేదు. నాకు ఒక పొలిటికల్ అనలిస్ట్కి అర్థమైంది ఏంటంటే జగన్ గారితో బీజేపీ వాళ్ళు గొడవకు రావట్లేదు. జాతీయ స్థాయిలో గొడవకు రాని వాళ్ళని గొడవకు రప్పించుకుంటాడా? వీళ్ళు రోజు గొడవ చేస్తున్నారు, ఇంగిలతో సావాసం చేస్తాడా? పైపించి నేను ఇంకోటి సున్నితమైన అడుగుతాను, ప్రతిపక్షాలు కలుపుకోవడం ఎట్లా? ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ తన మిత్రపక్షం కాకపోయినా ఫోన్ చేసి అడిగినాడు. మీరెందుకు అడగట్లేదు? ఇంకా ఈ పక్షం ఎవరైతే కాంగ్రెస్ ఉంటారో అడగాలి కదా, అయ్యా బాబు మనందరూ ఉమ్మడి అభ్యర్థిని పెడదాం, మీరేదైనా సలహా ఉంటే ఇవ్వండి, మీకు 9-10 ఓట్లు ఉన్నాయి, మాకు ఉన్నాయి, అందరూ కలిసి ఒక ప్రయత్నం చేద్దామని ఎవరు అడగాలి? ఎవరు లీడ్ చేస్తాడు? వీళ్ళేమో అడగరు, పైపించి రోజు ఆయన పైన దాడి చేస్తారు. వీళ్ళు దాడి చేయరు బీజేపీ జాతీయ నాయకత్వం, మరియు అడిగారు. ఇప్పుడు ఒక రాజకీయంలో మినిమం పరిజ్ఞానం ఉన్నోడు ఎవరు వైపు నిలబడతాడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రిన్సిపల్ స్టెప్ ఒకవైపు అదేంటంటే ఇనానమస్లు కావాలని, రెండో వైపు 2 కూటముల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి? కానీ బీజేపీ వాళ్ళు గొడవకు రావట్లేదు, పైపించి రిక్వెస్ట్ చేసినారు. ఈ పక్క గొడవ చేస్తున్నారు రోజు కాంగ్రెస్ జగన్తో, రిక్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? కాబట్టి పొలిటికల్ ప్రిన్సిపల్ స్టాండ్ ఇనానమస్, రెండోది వ్యూహాత్మకంగా ఆలోచించిన గొడవ లేని వాళ్ళతో గొడవ పెట్టుకోడు, గొడవ ఉన్న వాళ్ళతో సావాసం చేయలేడు. మూడో పాయింట్, ఇప్పుడు అనిపిస్తున్న కేసులకు భయమా? మరి కేసులు పోయినప్పుడు ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు మద్దతు ఇచ్చినాడు? ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కదా, 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడే. అదే కేసులు భయం అనేది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు మద్దతు ఇచ్చినాడు? కేసులు పెట్టి అరెస్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా, కాంగ్రెస్ అభ్యర్థే కదా ప్రణబ్ ముఖర్జీ. మరి ఆయనకి మాకు జైల్లో పోయి ఓటేసినాడే, ఆయన ప్రిన్సిపల్ స్టాండ్ అదే, దేనికి ఓటేసినాడు? కాబట్టి ఆ రోజు నిజంగా కేసులే అంటే కేసులు పెట్టిన వాళ్ళపైన ఎందుకు పోటీ చేస్తే అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు కదా, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, బీజేపీకి సంబంధించినంత వరకు వర్క్ బోర్డు చట్టానికి సంబంధించి సవరణ విషయంలో వీళ్ళు గట్టిగా నిలబడ్డారు కదా, వ్యతిరేకంగా ఓటేసినారు కదా. 2, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు దానికి వ్యతిరేకంగా. 3, హర్యానాలో బీజేపీ గెలిచింది, మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే ఆ గెలుపునే ప్రశ్నించినాడు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పార్లమెంటులు సభ్యుల యొక్క మార్పులు చేర్పులు అంటే సంఖ్య పెంపుదల వచ్చినప్పుడు తమిళనాడులో డిఎంకే పెట్టినప్పుడు పోకపోయినా దానికి మద్దతుగా లెటర్ రాసినాడు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా సమయం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, తనకు సంబంధం లేని తన రాజకీయ విషయాలకు సంబంధం లేని ఆయన పట్టించుకోవట్లేదు. సంబంధం లేని పట్టించుకుంటే ఆ రాజకీయ పార్టీ మునిగిపోతుంది. కాబట్టి వ్యూహం, ఆయన ప్రిన్సిపల్ స్టాండ్, సాంప్రదాయం, ఈ 3 చూసినప్పుడు ఆయన రాజకీయం ఆయన తీసుకున్నాడు అనిపిస్తుంది నాకు. ఓకే, ఇక మరో పక్క మనం చూస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో వైసీపీ నేతలు వరుసగా భేటీలు అవుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అది వాళ్ళు ఏం గోప్యంగా ఇది సీక్రెట్గా ఏం మెయింటైన్ చేయట్లేదు. ఏం చెప్తారు వరుస భేటీలకు సంబంధించి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వైసీపీ వాళ్ళు పోవడం పుట్టింటికి పోయినట్టే కదా. ఆయన రాజశేఖర రెడ్డి గారితో ప్రాణం, ఆయనకి రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసినాడు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ ఉండవల్లి అరుణ్ కుమార్తో సావాసం చేసిన వాళ్ళు, దేంట్లో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఒకరొకరు కలిసి ఉన్నారు. కాబట్టి అది కదా పుట్టింటి పోయినట్టే అంటున్నారు. పెళ్ళైన తర్వాత అత్తగారింటి పోయిన తర్వాత పుట్టింటికి ఎట్ట పోయినారు అట్ట పోతారు వీళ్ళు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ సహజ మిత్రుడు కదా, రాజకీయంగా భిన్న ఆ రోజు ఆయనతో లేకపోవచ్చు. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఇంటికి పోవడం అనేది నేచురల్, వాళ్ళు కలిసి వస్తుంది. కాబట్టి ఆడికి రాజమండ్రికి పోయారు కాబట్టి ఎంత దూరం పోయారో అందరూ పోయి కలుస్తారు. పైపించు ఉండవల్లి అరుణ్ కుమార్ని కలవడం అనేది గౌరవం కూడా పెరుగుతుంది కదా. ఎవరినంటే వాళ్ళని కలిస్తే గౌరవం కూడా. ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే రాజశేఖర రెడ్డి గారితో స్నేహంగా ఉన్నాడు. వివిధ సందర్భాల్లో మార్గదర్శి లాంటి విషయాల్లో వైసీపీతో మాట్లాడకపోయినా ఆయన చేసిన నిర్ణయాలు, ఆయన చేసిన మాటలు అనేది ఖచ్చితంగా వీళ్ళకి ఉపయోగపడింది మార్గదర్శి లాంటి విషయాల్లో. కాబట్టి ఆయన చేస్తున్న పోరాటాలు, ఆయన చేస్తున్నటువంటి మాటలు, పైపించు ఆయన రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు. కానీ ఇన్ని కలిసి వస్తాయి కాబట్టి నేచర్గా వెళ్ళారు. కాబట్టి దాన్ని సహజమైనటువంటి కలయికగా చూడాలే తప్ప దాన్ని ఒక అసహజంగానో లేకపోతే విచిత్రంగానో చూడాల్సిన అవసరం లేదు. చాలా నేచర్, కలిశారు, అది బహిరంగం కూడా అది మనకు కనపడింది.
కానీ ఇప్పటి వరకు పుట్టింటి మీద అలిగిన వాళ్ళు ఇప్పుడు వరుసగా ఒకసారి పుట్టింటిని జ్ఞాపకం చేసుకుని వెళ్ళేసరికి మేబీ వైసీపీలో ఉండవల్లి గారు చేరతారా అనే క్వశ్చన్ మార్క్స్ వినిపిస్తున్నాయి. చేరే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేరరు, నా అంచనా ప్రకారం చేరరు. చేరకపోవడానికి కోపంతో కాదు, ఇష్టం లేక అంతకన్నా కాదు. ఆయన ఒక ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకుని నేను రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయినాను అని చెప్పినాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో ఎన్నైనా విభేదించవచ్చు కానీ విలువల పట్ల విభేదించడం. ఆయన నేను రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటున్నాను ఒక ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ గ్లామర్గా వైసీపీ కనబడితే పోయి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే అవకాశం లేదు. అంటే పొలిటికల్ పార్టీలో ఉన్నాడు, రాజకీయాల్లో ఉంటాడు, మాట్లాడుతుంటాడు, అవన్నీ ఉంటాడు. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో, నేను రాజకీయాలకి రిటైర్మెంట్ అయ్యానని, దాని నుంచి ఇక మారడు ఆయన. అంటే ఒక సలహా అడిగితే సలహా ఇవ్వచ్చు, మాట్లాడితే కలవచ్చు, ర్యాపో పెంచుకోవచ్చే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో నేను చేరకపోవడానికి వ్యతిరేకత కాదు, ఆయన తీసుకున్న ప్రిన్సిపల్ స్టాండ్. సో అందువల్ల ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీలో చేరడు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వైసీపీకి అవసరము, ఇది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కారణం ఏంటంటే ఒక పద్ధతిగా మాట్లాడడం, ఒక హేతుబద్ధతగా మాట్లాడడం, రెండు నిష్కలంకంగా బాస్ని సమర్థించడం. ఆయన ఇప్పుడు జగన్ గారు బాస్ ఏం కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి లాంటి విషయాల్లో ఎంత ఫర్మ్గా యాక్టివ్గా ఉన్నారు. అది ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు తీసుకున్న లైన్కి ఉపయోగపడింది. అంత ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినంత కృషి పబ్లిక్లో ఎవరు చేసిన వైసీపీ వాళ్ళు. కాబట్టి అలాంటి రాటుదేరిన వ్యక్తి, క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు అడ్వైజర్గా ఉంట లాంటి ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా వైసీపీకి మంచి లాభం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ చూస్తే రాజశేఖర రెడ్డి చూసినట్టే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు చేరితే ఖచ్చితంగా వైసీపీకి లాభం. ఉండవల్లి గారు చేరరు, నేను చెప్పిన నిర్ణయం కారణంగా. కానీ ఉండవల్లి గారు లాంటి వాళ్ళు వైసీపీకి చాలా అవసరం. ఉండవల్లి గారితో పాటు మిగతా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ శైలజనాథ్ గారు చేరారు. శైలజనాథ్ గారికి ఇండివిజువల్ గా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే చాలా స్వల్ప ఓట్లు వచ్చింటాయి, చాలా స్వల్ప ఓట్లు వచ్చుంటాయి. కానీ ఈరోజు వైసీపీలో చేరితే ఆయన ఒక పులిలాగా కనిపిస్తున్నాడు. అద్భుతంగా మాట, అంటే పర్సనాలిటీ గొప్పది, ఆయనకు ఒక మంచి వేదిక దొరికింది వైసీపీ. దాంతో ఆ పర్సనాలిటీకి, ఆ వాయిస్ కి ఆ వేదిక ఎక్కడో తీసుకెళ్ళిపోతుంది. అదే ఆయన ఈ కాంగ్రెస్ లో ఉంటే ఆయనకి ఉపయోగం లేదు, కాంగ్రెస్కి ఉపయోగం లేదు. ఈరోజు ఆయన వైసీపీలో చేరడం వల్ల ఆయనకి లాభం, వైసీపీకి లాభం, ఉభయతారకంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ లో ఉన్న పాత వాళ్ళు వీలైనంత మంది ఒకరు ఇద్దరు ముగ్గురు పక్కన పెడితే 90% కాంగ్రెస్ వాళ్ళకి సరైన వేదిక వైసీపీనే, వారికి సరైన వేదిక వైసీపీనే. వాళ్ళందరినీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీద ఉంది. విస్తృతంగా కలుపుకోవాల్సిన అవసరం. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ అంటే పార్టీ పెట్టిన కొత్తల్లో ఈ టైంలో కాస్త పక్కన పెట్టేశారు. వాళ్ళతో నాకేం అవసరం ఉందన్నట్టుగా కాస్త విభేదంగా ముఖం పక్కకు పెట్టుకుని ఉన్నారు. ఇవన్నీ మనం వార్తల్లో చూసామండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఎవరైతే తండ్రికి సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ అక్కున చేర్చుకునే ఉద్దేశము, లేకపోతే వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండే ఉద్దేశము, వాళ్ళను తన వైపుకు తిప్పుకునే ఉద్దేశము ఈరోజు వైసీపీ పార్టీకి, అలానే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా కావాలి అనేది వైసీపీలో వినిపిస్తున్న మాట. మీరు అంత అవసరం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎవరిని పక్కన పెట్టలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసే క్రమంలో ఆయన ఒంటరిగా బయటకు వచ్చాడు, ఎవరిని రిక్వెస్ట్ కూడా చేయలేదు. ఆయన పాపులర్గా ఒక మాట చెప్తుంటాడు, శ్రీకాంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని. శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోట ఎక్స్ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్. ఆయన నేను వస్తానన్నా నీతో పాటు అంటే, వద్దు శ్రీకాంత్, నా పరిస్థితి నాకే అర్థం కాలేదు, అమ్మ నేను వస్తున్నాము, నిలుస్తాము, బతుకు అంటే రాజకీయంగా తెలియని పరిస్థితిలో ఉన్నాం, బాగున్నప్పుడు వద్దులే అంటే, లేదన్నా నీతోనే వస్తానని కొంతమంది వచ్చేసినారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, మనం కాంగ్రెస్ నుంచి బయట వచ్చేసినాం, తల్లి నేను ఒకరు ఒంటరిగా నిలబడదాం, నిలబడితే అందరితో కలుపుకోమని అనే ఈ రూట్లో వెళ్ళి కూర్చున్నాడు. ఉండేవాళ్ళందరినీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఉండేవాళ్ళు లాగే పరిస్థితులు లేరు. కాబట్టి ఎవరిని జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. వాళ్ళు వస్తే ఫస్ట్ కాదన్నాడు, ఆ తర్వాత కలుపుకోమన్నాడు. కాదనడం ఉద్దేశం అహంకారంతోనో వద్దనో కాదు, ఆయనకు అర్థం కాలేదు స్టార్టింగ్. నా పరిస్థితి నాకు అర్థం, వీళ్ళ జీవితాలు ఎందుకు నేను పాడు చేయడం, అందులో పవర్లో ఇంకో 5 ఏళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన ఎవరిని పిలిచే ప్రయత్నం చేయలేదు. వచ్చేవాళ్ళు వచ్చేసినారు దుకోని, శ్రీకాంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, అట్ ద సేమ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు, ఆ తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు తర్వాత క్రమంలో వచ్చి జాయిన్ అయిపోయారు. వాళ్ళు అసట్టుగా మారారు. అంటే పరిణామ క్రమం ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు, వాళ్ళు ఆ రోజు రాలేదు. వాళ్ళ కారణం పవర్లో ఉన్నాము, ఏమో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళాడు కానీ మళ్ళీ అధిష్టాన వర్గంతో మాట్లాడకపోతారా, మళ్ళీ కలవకపోతారా, ఇన్ని జరిగినాయి. రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు అట్లా ఆశించుండొచ్చు.
సో అది ఒక జనరల్ గా జరిగిపోయిన ప్రక్రియ తప్ప ఎవరు ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అది ఇప్పుడు కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం కనపడట్లేదు. వాళ్ళకి భవిష్యత్తు కనపట్లేదు. జగన్ గారి భవిష్యత్తు కనిపిస్తున్నాడు. జగన్ గారికి వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళకి జగన్ అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి పర్సనాలిటీస్ చేస్తే మంచిది. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇట్లాంటి వాళ్ళకి కావాలి. రావాలంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారో జగన్ గారు కూడా అంతే మూవ్ కావాలి. అంత సీనియర్ పర్సనాలిటీస్ లేకుంటే ఉభయతారకంగా ఉంటుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.